ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దయ కలిగిన పరమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి మరోసారి మరొకమైన క్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచారు. మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ మాటలు విని మీ మాటల చొప్పున జీవించి మీ చెంతకు చేరడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. ఇంకా ప్రయాణంలో ఎంతమంది అయితే మీ పిల్లలు మా సహోదరులు ఉన్నారు, వారన్నందరూ కూడా క్షేమంగా సంఘానికి చేర్చి ప్రతి ఒక్కరికి వినిపించబోయే వాక్యాన్ని దైవజనం ద్వారా వినిపించి విన్న వాక్యం వ్యర్థంగా విడిచిపెట్టక మీ కొరకు జీవించే కృపను అనుగ్రహించమని, మా అందరి ద్వారా మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెందాలని కోరుకుంటూ, మా ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరోసారి మీ అందరికీ ప్రభుని క్రీస్తు నామమున వందనాలండి. ఈనాడు మనకి రోగం వస్తే మందులు వాడతాం. ఎందుకంటే ఆ రోగాన్ని ఎక్కువ రోజులు మనం ఉంచుకోవడానికి ఆశించాం. ఆ రోగం తగ్గితేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. అలాగా దానికోసం ఎంత ఖర్చైనా మనము ఖర్చు పెడతాం. రోగం తగ్గనిదైనా సరే, ఎంత ఖర్చైనా సరే, అవసరమైతే మన ఆస్తులు అమ్మైనా సరే ఆ రోగం తగ్గించుకొని మనం బాగుపడడానికి చూస్తాం. కానీ దేవుడు కూడా మనమందరం పరిశుద్ధంగా ఉండాలని, మనమందరం మంచిగా ఉండాలి, పాపం లేకుండా ఉండాలని దేవుడు ప్రతి క్షణం చూస్తూనే ఉన్నాడు మనని. కానీ మనమైతే శరీరానికి పట్టిన రోగాన్ని తీసివేయడానికి ప్రయాసపడుతున్నాం, కానీ ఆత్మకు పట్టిన రోగాన్ని తీసివేయలేకపోతున్నాం. ఆత్మకు రోగం వచ్చిద్దా అంటే రోగం వస్తుంది. ఆ రోగం ఎలా వస్తుంది? మన శరీరానికి వచ్చినట్టు ప్రకృతిలోండి వచ్చిద్దా అంటే కాదు. ఆత్మకు రోగం మనం చేసే పనులను బట్టి వచ్చే రోగం, దాన్నే తెగులు అంటారు. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి ఐగుప్తు దేశంలో అనేకమైన తెగులు రప్పించి ఆ దేశాన్ని నాశనం చేసి ఇశ్రాయేలుని ప్రజల్ని విడిపించాడు దేవుడు. వారిని కనాను దేశంకి ప్రయాణం సిద్ధపరిచాడు. మధ్యలో ఎంతోమంది వాళ్ళు ఇసికించినను వారిని ప్రేమించి వారికి కావాల్సిన వసతులన్నీ ఇచ్చాడు. వారు వేసుకున్న బట్ట నలగలేదు, వారి చెప్పులను పాతగిలిపోలేదు 40 సంవత్సరములు. ఆ రకంగా దేవుడు కాపాడుతూ వచ్చాడు. అయినను ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్న ఆ యొక్క అలవాట్లు పడి శరీరంలో పుట్టే ఆ యొక్క కోరికలను చంపుకోలేక దేవుణ్ణి, మోషే గారిని అనేక విధాలుగా శోధించారు. ఎన్నో మార్లు శోధిస్తూనే ఉన్నారు. ఎంతమంది అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి యవ్వనస్తులు బయలుదేరి ఉన్నారో వారందరినీ దేవుడు నాశనం చేశాడు. అనేకమైన తెగులు చేత వారిని నాశనం చేశాడు. ఎందుకు? వారు దేవుణ్ణి ఎరుగలేదు, దేవుణ్ణి నమ్మలేదు, దేవుని పట్ల విశ్వాసం ఉంచలేదు. ఎప్పటికప్పుడు దేవుడు వారిని పోషిస్తూ ఐగుప్తులో నుండి రప్పించిన కానుండి కనాను చేరే అంతవరకు ఎన్నో విధాలుగా పోషిస్తున్న దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించారు, నీళ్లు కావాలంటే బండ నుండి ఇచ్చాడు. అనేక వసతులు ఇచ్చినా కానీ వారు దేవుణ్ణి శోధిస్తూనే ఉన్నారు. ఈనాడు క్రైస్తవులు కూడా దేవుణ్ణి శోధించడం కాదు, దేవుణ్ణి మరీ ఎంతగా బాధ పెట్టిస్తున్నారు మనం అతిక్రమం వలన. యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిసం పొందిన మనము యేసుక్రీస్తు వలె జీవించాలని, క్రీస్తు నేను ఏ విధంగా జీవించానో ఆ విధంగా జీవించండి, నేనున్న ప్లేస్లో మిమ్మల్ని కూర్చోబెడతానని వాగ్దానం చేశాడు. మరి మనం ఈ లోకంలోకి వచ్చిన మనము అనేక పాపాలు చేశాము, తెలిసినా కానీ తెలియక. కానీ దానిలో క్రీస్తులో మనం కడగబడి పరిశుద్ధంగా మారి పాపం లేకుండా మన కోసం యేసుక్రీస్తు వారు బలి అయ్యారు. యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు. అంతటి త్యాగం చేసిన ప్రభువుని మనం విశ్వసించి బాప్తిసం పొంది నమ్మాము. బాప్తిసం పొందిన మనము బాప్తిసం పొందిన వారి వలె ఉండలేకపోతున్నాము. ఇంకా పాత సంబంధమైన శరీరపు ఆలోచన వలన, శరీరపు కోరిక వలన, ఈ లోకపు ఆచారంలో మనం ఎంతో మునిగిపోయి మన ఆత్మకు తెగులు రప్పించుకొని మనం నిత్య నరకానికి వెళ్ళబోతున్నాము. ఎందుకంటే దేవుడు పరిశుద్ధులకే పరలోకం ఇస్తా అన్నాడు. పాపం ఉన్నవారు ఎవరినైనా సరే ఎవరిని రానియనన్నాడు. ఎందుకంటే ఒకనాడు ఇశ్రాయేలులు బలి అర్పించాలంటే ఎటువంటి కలంకం లేకుండా బలి అర్పించాలి జంతువుని. దానికి ఎటువంటి డాగు కానీ మచ్చ కానీ ఎటువంటి ఏమి లేకుండా మంచిదిగా అర్పించాలి దేవునికి బలి. మరి పరలోకం చేర్చడానికి మనం మంచిగా ఉండాలనే కదా కోరుకుంది దేవుడు. మరి మనం మంచిగా ఉండకుండా మన ఆత్మకు అనేకమైన ఆశలు రేపుకొని మన ఆత్మను కూడా ఎందుకు మనం క్షీణింపజేస్తున్నాము?
దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ మనలో ప్రతి క్షణం మనం హెచ్చరిస్తూనే ఉంటాడు. తప్పు చేసినప్పుడల్లా నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్తగా ఉండు, ఈ సమయమున మరణం వస్తే నువ్వు నశించి నరకానికి వెళ్ళిపోతావు, ఆ నరకంలో నుండి తప్పించడానికే కదా యేసుక్రీస్తు వారు వచ్చారు, నువ్వు బాప్తిసం పొందావు, పరిశుద్ధాత్మను పొందుకున్నావు, మరి ఎందుకు నువ్వు ఈ రకంగా ఇంకా లోక సంబంధంగా జీవిస్తున్నావు అని పరిశుద్ధాత్మ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ మనం దేవుని మాటలు, పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరింపులు మనం లెక్కలేక చేయబోతున్నాము. వాటికి అవిధేయంగా మనము వాత వేయబడిన వారి వలె మనము జీవిస్తూ ఉన్నాము. దేవుడి ఉగ్రత నుండి మనం తప్పించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. కానీ మనము ఏం చేస్తున్నాము? ఇంకా మన శరీరంలో పుట్టే ఆ యొక్క కార్యాలను నెరవేర్చుకుంటూనే ఉన్నాం. ఎవరు ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నించట్లేదు. ఆత్మానుసారంగా జీవించండి అన్నాడు. ఆత్మానుసారంగా అంటే ఎలాగా? ప్రభు చెప్పిన బోధ, ప్రభు జీవించిన విధానం, ప్రభు ఏ విధంగా జీవించాడో అదే విధంగా జీవించడానికే మనము సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే అపోస్తులుడైన పౌలు గారు తన జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో సువార్త ప్రయాణంలో ఎంతో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో కార్యాలు చేశారు. ఎందుకోసం? నాకు పరలోకం కావాలి, నాకు ప్రభు చెంతకు చేరాలి, దేవుని చెంతకు చేరాలి. మన పితరులందరూ ఆ దేశం కోసం ఎదురు చూశారు. భూమి మీద ఏమి ఉన్నా లేకపోయినా వాటిని విడిచిపెట్టి వాటి కోసమే ఎదురు చూశారు. ఈ కాలం అశాశ్వతమైన కాలం, అశాశ్వతమైన జీవితం, ఆవిరి వంటి జీవితం, నీటి బుడగ లాంటి జీవితం అని తెలుసుకొని అనేకులు మన పితరులు జీవించారు. కానీ మనమైతే ఆ విధంగా జీవించడానికి కూడా ప్రయత్నించలేకపోతున్నాము. చూద్దాం, మనం లేఖనాల్లోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం దాకా చదువుకున్నాం. 106వ కీర్తన. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశం చేరబోతున్న సమయంలో ఏం తెగులు వచ్చింది? 24,000 మంది ఎందుకు చనిపోయారో చూద్దాం. 106వ కీర్తన 30వ వచనం, 29 నుండి చూద్దామండి. 106వ కీర్తన 29వ వచనం. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. ఏం తెగులండి అది? ఒక వ్యక్తి మిద్యానీయుల స్త్రీని తీసుకొచ్చి సంఘంలో, అంటే ఆ సమాజంలో తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్నారు. ఎంతగా బరి తెగిస్తే ఆ వ్యక్తి ఆ సమాజం చేసే సమాజానికి భయపడక, నేను ఈ పాపం చెయ్యకూడదు, పాపం చేస్తే నన్ను శిక్షిస్తారు, నన్ను చంపేస్తారు, రాళ్లతో కొట్టి చంపుతారని భయపడక ఆ వ్యక్తి యొక్క దుర్మార్గతను సమాజంలో తీసుకువచ్చి పాపం చేసే విధంగా చేశారు. ఆనాడు దేవుడు కోపం వచ్చిందంట. ఆ కోపాన్ని ఫినెహాసు కూడా భరించలేకపోయాడు. ఫినెహాసు భరించలేక ఏం చేశాడు? 25వ సంఖ్యాకాండం 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం, అక్కడ సందర్భం అంతా ఉందండి. ఆ సందర్భాన్ని మనం కీర్తనలో కూడా రాశారు. చూద్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యాజకుడైన అహరోనును మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేతబట్టుకొని పడక చోటుకి ఆ ఇశ్రాయేలు వెంబడిని వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూచిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయినంట. ఎంతమంది అంటే ఆ తెగులు వలన 24,000 మంది చనిపోయారంట. ఇది ఆ పాపం చేసిన వలన. మిద్యానీయులతో వ్యభిచారం చేయడం వలన, మిద్యానీ స్త్రీని తీసుకొచ్చి వ్యభిచారం సమాజంలో తీసుకొచ్చి వ్యభిచారం చేయడానికి ఎంత ఒడిగట్టాడు ఆ మనిషి. దేవుడు వాగ్దానం చేశాడు, మీరు అన్యులతో సహవాసం చేయకూడదు, మీరు అన్యుల ఆచారం పాటించకూడదు, అన్యులను ఎవరిను మీరు కోరుకొనకూడదు, ఇశ్రాయేలు వారినే చేసుకోవాలి, వ్యభిచారం చేయకూడదు అని 10 ఆజ్ఞలు మోషే గారి చేత పొందుకున్నారు. కానీ వారు ఎంతగా బరి తెగించి ఆ వ్యక్తి చేసే నిర్వహానికి 24,000 మంది చనిపోయారు. ఈనాడు మనము మన ఆత్మకు పట్టిన ఒక్క పాపం, ఒక్క తెగులు, ఒక్క చెడు వలన నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాము. దేవుడుండే ఆ మహాలోకానికి చేరుకోలేకపోతున్నాం. ఈ ఆత్మని, శరీరాన్ని మొత్తం
నరకంలో తీసుకువెళ్ళిపోతున్నాము, యుగాలు మండే విధంగా చేస్తున్నాము. అంత పరిస్థితి మనం మన ఆత్మకు తెచ్చుకుంటున్నామంటే మరి మన జీవితం ఎలాగుంటుందండి? ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్న మోషే గారు ఎంత సాత్వికం కలిగి, ఎంత ఓర్పు కలిగి జీవించాడో, వారి ఎంత సనిగినా గాను, హింసించినాను, చాలా ఇబ్బంది పడినా కానీ ఓర్చుకుంటూ వారందరినీ కనాను చేర్చాలి, నా జీవిత గమ్యం కనాను చేర్చి వారిని ఇశ్రాయేలుకు స్వాస్థ్యాన్ని అప్పగించాలని మోషే గారు అనుకున్నారు. కానీ అలాంటి మోషే గారిని కూడా వారు ఏ విధంగా చేశారంట, ఆయన దేవుడు అతిక్రమించేలా దేవుడి మాట వినకుండా కొద్దిసేపు పొరపాటు చేశాడు. కానీ అక్కడ చేయడం వల్ల మోషే గారికి కూడా కనాను దేశం ఇవ్వలేదు దేవుడు. నువ్వు ఈ కనాను దేశం అంతా చూసి ఈ కొండ మీదే చనిపో, ఎందుకంటే నా మీద తిరుగుబాటు చేసావన్న ఒకే ఒక కారణం వల్ల తిరుగుబాటు చేసావు అన్నాడు మోషే గారిని. చనిపో అన్నాడు. మరి ఈనాడు మనం ఎన్ని తిరుగుబాటులు చేస్తున్నాం, ఎన్ని అతిక్రమములు చేస్తున్నాం, ఇంకా దేవుడు మనల్ని ప్రేమించి సజీవులు ఉంచాడంటే మరి దేవుడు ఎంత ప్రేమ కలిగి మన పట్ల చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు మన దేవుని యొద్ద ఎంత విజ్ఞాపన చేస్తే మనం ఇంకా సజీవులుగా ఉన్నాము. మన ఆత్మను మనం ఎప్పుడప్పుడు శుద్ధి చేసుకోకుండా మన ఆత్మ కల్మషం అంటుకుంటూ అనేకులు సహోదరులను నిందించే విధంగాను, సహోదరులను దూషించే వారి విధంగాను, వారిని ఎడం చేసే విధంగాను పైపైన ప్రేమ చూపుతున్నాం, కానీ లోన అంతరంగంలో మాత్రం దూషించే విధంగానే ఉన్నాము. అంటే సున్నం కొట్టిన సమాధి వలె మనము కూడా ఆ విధంగా జీవిస్తూనే ఉన్నాము. సహోదరులు అలా ఉండకూడదు, ఐక్యత కలిగి జీవించాలన్నాడు. ఐక్యత కలిగి జీవించే సమయంలో పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక మాట చూద్దామండి. అక్కడ ఏ భేదం వచ్చిందో కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చునంట. కలహములు ఎందుకు వస్తున్నాయి సంఘంలో? ఆదిమ సంఘం అన్నీ ఇచ్చేసి అపోస్తుల పాదముల యొద్ద పెట్టి, అపోస్తులు వారే మమ్మల్ని పోషించాలి, ఇంకా మాది ఇది సొంతం కాదు, మాది ఇది కాదు అని అపోస్తుల పాదముల యొద్ద పెట్టి వారు జీవితం జీవిస్తూ ఉన్నారు. అంటే ఎందుకని అలాగా? అపోస్తులు అన్ని సమానంగా ఇస్తారు, సమానత్వం చూపిస్తారు అని భావం కలిగి వారు ఆ విధంగా త్యాగం చేశారు. కానీ ఇక్కడ కలహం ఎందుకు వస్తుందంట? ఒకరు ఏమంట కలహం వచ్చింది చూద్దాం. మీలో ఒకడు పౌలువాడను, నేను పౌలువాడను, నేను అపోలోవాడను, మరి ఒకడు నేను కేఫావాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం అంట. ఈనాడు సంఘాల్లో కూడా అదే జరుగుతుందండి. యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిసం పొందిన వారు యేసుక్రీస్తు వారి శిష్యులు అవ్వట్లా, వ్యక్తులకు శిష్యులు అవుతున్నారు. నేను పలానా వ్యక్తి శిష్యులము, పలానా వ్యక్తి దాసులము, ఇలాగా ఒక వ్యక్తిని నమ్ముకొని ఆ వ్యక్తికి ఏది అడిగితే అది దానాలు చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి దాన్ని సమయోచితంగా అదే దేవుని పనికి ఉపయోగిస్తున్నాడా, తన స్వార్థానికి ఉపయోగిస్తున్నాడా అని తెలుసుకోవట్లా. నేను పలానా వ్యక్తి సంఘం మాది, పలానా వ్యక్తి మా గురువు, మా ప్రభు అనే విధంగా వెళ్ళిపోతున్నారండి. ఈనాడు ఆదిమ సంఘంలో లేని ఒక పరిచర్య ఈనాడు సంఘంలో దూరం అయిపోతుంది. కలహాలు వస్తున్నాయి. వ్యక్తిలో హృదయంలో పుట్టే తలంపుల వలన, చెడు ఆలోచన వల్ల, చెడు తెగులు వలన మనుషులను వ్యక్తులుగా దేవుళ్ళుగా చేసుకుంటున్నాము. ఈనాడు ఒక వ్యక్తిని అనండి, తన వెళ్ళే సంఘాన్ని ఆ వ్యక్తి గురించి ఏమైనా మాట్లాడితే ఎన్ని గొడవలు అవుతాయి. అదే యేసుక్రీస్తు వారి గురించి ఏమైనా మాట్లాడితే ఏమైనా గొడవలు అవుతాయా? ఆ యేసుక్రీస్తు వారి గురించి కదండి. యేసుక్రీస్తు వారు హింసింపడానికి ఈ లోకానికి వచ్చారండి. ఆయన హింసలు పడడానికే వచ్చాడు అనే తేలిగ్గా తీసేస్తారు. కానీ వ్యక్తిని ఒక మాట అంటే మాత్రం వారు ఎన్ని ధర్నాలని చెడుగా చేస్తారంటే సమాజాన్ని అంత విధంగా ఉంటారు. మరి ఆనాడు ఆదిమ సంఘంలో కూడా పౌలు గారు అదే చదువుతున్నారు. నేను అపోలో వాడిని, నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను అంటున్నాడు. ఎందుకు ఈ విభేదాలు వచ్చినాయి, ఎందుకు ఈ కలహాలు వచ్చినాయి అంటే వారు అక్కడున్న వ్యక్తులనే విశ్వసించారు.
పౌలు గారు నేను ఎవరికి బాప్తిసం ఇవ్వలేదు, నా నామాన్ని మీరు బాప్తిసం పొందలేదు కదా, యేసుక్రీస్తు వారి నామానే కదా మీరు బాప్తిసం పొందింది, మరి యేసుక్రీస్తు వారే మీరు గురువు, మీరు ఆయనకి శిష్యులు అవ్వాలి, మరి మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని అక్కడ హెచ్చరిస్తున్నాడు. చూద్దాం తర్వాత. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందితురా అని అన్నాడు. తర్వాత ఏంటంటే 17వ వచనం చూద్దాం. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అంటే దేవుని శక్తి ఎక్కడుంది? దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యమే మనకి ఆయుధం, మన బలము, మనము పరలోకం చేరడానికి మార్గం. ఆ వాక్యాన్నే మనం అంగీకరించాలి, ఆ వాక్యాన్ని మనం ఫాలో అవ్వాలి. వ్యక్తుల్ని ఫాలో అయ్యి వ్యక్తులకి మనము బానిసయ్యి ఆ మనిషి ఏది చెప్పినా మనం ఆస్తులు అమ్మేసరే ఆ వ్యక్తికి మనం దానం చేస్తూ ఉంటే మన జీవితాలు కోల్పోయి విశ్వాసంలో నుండి తొలగిపోయే అవకాశం వస్తుంది. అలాంటి విశ్వాసం, అలాంటి చెడు తెగులు మన హృదయంలో రాకూడదు, మన ఆత్మకు అలాంటి కలహంలో రాకూడదు, మన సంఘంలో అలాంటివి ఉండకూడదు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమేమి మన హృదయంలో, యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, శరీరం హృదయం నుండి వచ్చిన దాని నుండే మనిషి అపవిత్రుడు అవుతాడు, కానీ శరీరంలోకి వెళ్ళే దేని వలన అపవిత్రుడు అని ఒక ఆహారం గురించి చెబుతూ ఆ మాట చెబుతున్నాడు. కానీ శరీరంలో నుండి బయటకు వచ్చే ఈ యొక్క విధానాలు చూద్దాం ఇక్కడ మనం. అపోస్తలుడు పౌలు గారు గలతీ సంఘానికి రాసిన 5వ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి కార్యాలు చూద్దాం మనం. శరీర కార్యములు స్పష్టమైన అవేవనగా 15 రకాలు చూపెట్టాడు. 21 నుంచి చూద్దాం. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము బట్టి ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాము. అంటే మనము దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలంటే వీటన్నిటికీ విముఖుడై ఉండాలంట. వీటన్నిటిని మన హృదయంలో తీసివేయాలంట. వీటన్నిటిని మనం తీసివేయక మనం ఇంకా సంఘంలో ఉండి మనం దేవుని పని చేస్తున్నామని చెప్పి మన పనులు మనం చేసుకుంటూ ఉంటే మనము దేవుని రాజ్యం స్వతంత్రించుకోమంట, దేవుని కుమారుడిగా అనబడబడమంట. అయితే ఆత్మఫలం తర్వాత మనం తర్వాత చూద్దామండి. వద్దండి 6వ అధ్యాయం 1 నుండి చూద్దాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి వారి దారికి తీసుకురావాలను. అంటే మనము ఏ విధంగా అంటే పరీక్షిస్తూ చూసుకోవాలంట. నేను ఈ విషయంలో తప్పిపోతున్నానా, ఈ విషయం నా హృదయంలోంటి ఎదుటి సహోదరుని పట్ల వచ్చింది అంటే ఇదేమైనా చెడుగా మాట్లాడానా, చెడుగా ప్రవర్తించానా అని మనం చూసుకోవాలంట. మనం అక్కడ చూసుకోలేదంటే మనం ఏమైపోతాం, దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం నిత్య నరకానికి వెళ్ళిపోతామండి. మన ఆత్మకున్న కల్మషాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే మన ఆత్మ మనం పరలోకం చేరాలి అంటే మనలో ఉన్న ఆ తెగులును తీసివేసుకోవాలి. ఎఫెసీ రాసి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అంటే పరిశుద్ధులు ఎలాగుండాలంట, జారత్వ విషయంలో కానీ, అపవిత్రత విషయంలో కానీ, లోభత్వమే కానీ వీటిలో పేరైనను ఎత్తకూడదు. ఈ తెగులు అనేది మనకు ఉండకూడదు. మన హృదయంలో ఈ తెగులు ఉంటే మనం పరిశుద్ధులం కాదు. ఇట్టి వాటికి పరిశుద్ధులు మాట్లాడి తగినది కాదు అన్నాడు. మనం తినే ఆహారం పంట వేస్తారు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూస్తాం వ్యవసాయం, మనం తినటానికి ఆహారం పంట వేస్తున్నారు రైతులు. దానికి ఏమన్నా పురుగు కానీ తెగులు కానీ వస్తే దాన్ని పురుగు మందుతో ఏదైనా మందుతో దాన్ని నయం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పంట పండాలి, ఆ పంట పండి అనేకులకు ఆహారంగా మారాలి. తెగులు వలన ఆ పంట పాడైపోతే అనేకులకు ఆహారం పోయిద్ది, నా జీవితం కూడా పోయిద్ది, నేను కూడా నష్టపోతానని
ఎంత ఖర్చు అయినా సరే ఆ పంటకు పట్టిన తెగులు ఆ రైతు తీసుకొచ్చి దాన్ని తొలగిస్తూ ఉంటాడు. మరి మనం ఎటువంటి ఖర్చు లేకుండా మనం వాక్యం వింటున్నాము కదా, మరి మన ఆత్మకున్న ఈ యొక్క తెగుల్ని వాక్యం ద్వారా మనం ఎందుకు తీసుకువేసుకోలేకపోతున్నాము? మనం నిత్యం నీ జీవితాన్ని పొందాలంటే మనం 3 నెలలు వేసే పంటను కనీసం ఒక 5 నెలలు తిండి ఆహారం గురించి రైతు ఈ విధంగా ఎంత తన జీవితాన్ని నిద్ర త్యాగం చేసి ఆ పంటను పండించాలని ప్రయత్నిస్తున్నాడు కదా. మరి క్రైస్తవులమైన మనము ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? మన శరీరానికి పట్టిన ఈ యొక్క కోరికల వలన ఆత్మకు ఎందుకు మనం తెగులు రప్పించుకుంటున్నాము? అలాంటి తెగులు మనం ఉండకూడదు. యేసుక్రీస్తు వారు ఒకవేళ ఆ తెగులు కనుక ఉంటే మనం సంఘాలలో గురించి చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 7 సంఘాల్లో 7 రకాల విధాలు చదువుతున్నాడు. ఎందుకంటే ఇవన్నీ తీసివేసుకోండి, ఒక తప్పిదం మీలో ఉంది, సంఘంలో ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి మీ మీద తప్పు మోపుతున్నాను. ఇలాంటి తప్పు లేకుండా మీరు పరిశుద్ధంగా ఉండండి. మీరు పరిశుద్ధంగా ఉండాలంటే ఇలాంటి సందర్భాలు చేయండి అని యేసుక్రీస్తు వారు 7 సంఘాలకి 7 మాటలుగా చెప్పాడు. ఆ యొక్క తప్పిదంలో ఉండి మనము కూడా ఈనాడు సంఘంలో అలాంటి ఆశలు అలాంటి కోరికలు ఉండామా చూసుకోవాలి. ఎందుకంటే మనకు పట్టిన అనారోగ్యాన్ని తీసివేయడానికి ఎంత ఖర్చు అయినా పెడుతున్నాము మనం ఆరోగ్యంగా ఉండాలని. మరి మన ఆత్మకు పట్టిన యొక్క తెగులుని తీసివేసుకోలేకపోతే ఎంత బాధపడతాం తెలుసా? ఇక్కడ బాగానే ఉంటుంది, బతికినంతకాలం బాగానే ఉంటాము, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తొలగిపోతూ ఉంటే దేవుడు వాటిని పరిష్కరిస్తూ ఉంటాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ చనిపోయిన తర్వాత మనము ఏమి చేసినా సరే దేవుడు మన మాట ఆలకించాడు. ఒక్కసారి ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపోయి నరకానికి వెళ్ళిందా, ఇంతవరకు మనం చేసిన భక్తి ఇది సరైనది కాదు, వ్యర్థమైన భక్తి, మనం అనేకమైన ఆలోచనలు కలిగి జీవించాము, శరీర కార్యాలు చూసుకుంటూ జీవిస్తున్నాము అని అక్కడ బాధపడిన ప్రయోజనం లేదండి. ఎందుకంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, ఇంకా బతికి ఉన్నాము అంటే సరిచేసుకోమని. మరి మనం సరిచేసుకొని దేవుడు ఉన్న లోకాన్ని చేరుకోవాలి, మన ఆత్మకున్న తెగులు తీసివేసుకోవాలి. సంఘంలో దైవజనులు గారు ఒక కార్యక్రమం చెప్పారంటే అది అందరి అంగీకారంతో జరగాలి. కానీ కొంతమంది ఒకరు అంగీకరించుకొని ఆ కార్యక్రమాన్ని చేసేద్దామని అంటున్నారు. మరి మిగతా వారు ఇంతమంది బాధపడుతూ ఉంటారు కదా ఆ కార్యక్రమం వలన. ఒకరికి ఇద్దరికి ఇష్టమైన ఆ కార్యం వలన వారు జరిగించదా అన్న మాటకి మరి మిగతా వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. సంఘం అంటే అందరికి కలిపినది. దైవజనులు ఒక మాట చెప్పాడంటే అందరూ అంగీకారంతో జరగాలి, ఒకరు ఇద్దరు అంగీకారంతో జరగకూడదు. వారిలో పుట్టిన తప్పుడు వలన సంఘం మిగతా వారు ఎంత బాధపడతారు. అలాంటి కార్యక్రమాలు, అలాంటి పనులు, అలాంటి హృదయంలో పుట్టిన తలంపుల వలన మనం జీవించకూడదు. మన ఆత్మను ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ పరిశుద్ధంగా ఉండి యేసుక్రీస్తు వలె జీవించే మన పరలోకం చేరాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దయగలిగిన పరమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి మరోసారి మా ప్రభు అయిన క్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ మాటల చేత మేము ఆదరించబడ్డాము, హెచ్చరించబడ్డాము. మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. శరీరానికి ఎన్నో రోగాలు వచ్చిన వాటిని మేము తీసివేసుకుంటున్నాం, కానీ ఆత్మకు వచ్చిన రోగాన్ని తీసివేయలేక అంతే ఉంచుకొని మీకు దూరస్తులమై జీవిస్తున్నాము. అలాంటి జీవితం మేము జీవించకుండా ఎప్పటికప్పుడు వాటిని తీసివేసుకుంటూ మేము సరిచేసుకుంటూ పరిశుద్ధంగా ఉండి మీ కుమారుడు అనే క్రీస్తు రక్తంలో మేము ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకునే విధంగా ఉండాలని మాకిచ్చిన సమయాన్ని బట్టి, మాకిచ్చిన ఈ యొక్క కృపను బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు ప్రతిక్షణం మా ప్రభు అయిన క్రీస్తు ప్రభు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరోసారి మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున వందనాలండి.